నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జై శ్రీరామ్. ఏంది రాముడు ఎవరికి గొప్ప? రాముడు బీజేపీకి గొప్ప కావచ్చు, రాముడు మా దేవుడు కాదు. రాముడిని మేము దేవుడిగా ఒప్పుకోం. భరతమాత అంటే ఎవరా భరతమాత? గిట్ల మాట్లాడిన రాజకీయ నాయకులు ఈరోజు శ్రీరామనవమిని అంటే అయోధ్య రామలల్లా విగ్రహ ప్రతిష్టను వ్యతిరేకించిన రాజకీయ నాయకులు శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా చేయడానికి ఆ రోజు సెలవు ప్రకటించడానికి సిద్ధమైపోయిందట. ఇదే కదా రాములూరి మహిమ అంటే అని మాట్లాడుకుంటారు. అసలు ఏం జరిగిందక్క దీని గురించి అంటే, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఈమె గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఏప్రిల్ 15వ తారీఖు శ్రీరామనవమి జరగబోతోంది కదా. శ్రీరామనవమికి సంబంధించి దీదీ ఇలాకాలోని పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ సెలవు దినాన్ని ప్రకటించిందట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎన్నికలు వచ్చినప్పుడు ఇవన్నీ కామన్ అనుకుంటారు కదా. ఎన్నికలు వచ్చినప్పుడు కామన్ కాదు. ఇక సందేశ్ కలి, ఈమె చుట్టున్న అవినీతి, ఈమె చేసిన విధి విధానాలు, సిఏఏ అమలు, హిందూ వ్యతిరేకంగా ఈమె చేసిన నినాదాలు ఇప్పుడు ఆమెకు గడగడ వణికిస్తుందట ఆడ. ఈ నేపథ్యంలో హిందువులను కాస్తైనా కాకాబట్టాలి అంటే వాళ్ళను ఏమంటారు ప్రసన్నం చేసుకోవాలి. వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలంటే రామరాజ్యం కావాలని కోరుకుంది ఎవరు చెప్పండి? అది పశ్చిమ బెంగాల్ అయినా, కేరళ అయినా, కర్ణాటక అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, భారతదేశం అయినా, లేదా వేరే దేశంలో ఉన్న ఒక సుపరిపాలన రాజ్యాన్ని కోరుకునే పౌరులైనా రాముడి గురించి కావాలనుకుంటారు కదా. అందుకే గీ శ్రీరామనవమికి సెలవిచ్చి వాళ్ళందరినీ కాకాబట్టే పనిలో పడ్డదట. 2011లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఫస్ట్ దీది ఆడ శ్రీరామనవమికి సెలవిచ్చిందట. గప్పటి నుంచి గిప్పటి వరకు శ్రీరామనవమి అంటే అక్కడ సెలవే లేదు. పైగా శ్రీరామనవమికి సంబంధించి చేసే ర్యాలీలు ఇవి ఉంటాయి కదా, ఊరేగింపు, అక్కడ మస్తు మస్తు లొల్లులు అవుతాయట. ఎంత ఘోరంగా లొల్లులు అవుతాయంటే హింసాత్మక ఘటనలు కూడా జరుగుతాయట. ఈ హింసాత్మక ఘటనలను సాకుగా చూపించి యాత్రలు కొనసాగించడానికి, అలాగే అక్కడ శ్రీరామనవమి ఉత్సవాలకు సంబంధించి ఆంక్షలు విధించి సెలవు కూడా ఇచ్చేది కాదట. ఇప్పుడు మళ్ళా మోదీ దెబ్బ, రాములూరి దెబ్బ, సందేశ్ కలి మహిళల పవరు దీది కూడా జై బోలో జై శ్రీరామ్ అనేలాగా చేసినాయట. అందుకే అంటారు మంచితో ఎప్పుడు కొట్లాడలేము, మంచితో కొట్లాడే చెడు ఎప్పటికైనా ఓడిపోతుంది. ఇక గామది గట్లుంటే మరో పక్క ఇదే శ్రీరాముడికి సంబంధించి అయోధ్యలో రామలల్లా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంటే విగ్రహ ప్రతిష్టను కూడా ఇష్టపడకుండా వైష్ణవం శైవం పేరుతోటి విభేదాలు సృష్టించాలని శివుడి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పూజారులు రాముడు అందడివాడు, రాముని ఏమంటారు ప్రతిష్టను మేము చూస్తున్నాము, ప్రతిష్ట కోసం మాకు ఇక్కడ సెలవు ప్రకటించారు, ఆ ప్రతిష్ట తర్వాత మీకు పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తామంటే కాదు ఇప్పుడే నిర్వర్తించాలి అని రాములోరి ప్రతిష్ట జరుగుతుంటే నడి రోడ్డు మీద పెట్టుకొని గగ్గోలు పెట్టించిన రాహుల్ గాంధీకి సంబంధించి షాక్ తగిలిందట. ఏంటి అంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉన్నారు, మనందరికీ తెలుసు. ఆయన ఉత్తర గుజరాత్ నుంచి యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే శ్రీరాముడి గురించి చేసిన వ్యాఖ్యలు మార్చి 10వ తేదీన సూరత్ బర్దేలీలో ఒక చేదు అనుభవాన్ని ఇచ్చాయట. రాహుల్ గాంధీ యాత్రను అడ్డుకున్నారట హిందూ సంస్థ శ్రీరామ్ సేన సభ్యులు. జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ జో రామ్ కా నహి ఓ హమారా కిస్కీ కామ్ కా నహి అని నినాదాలు చేస్తూ రాహుల్ గాంధీ యాత్రను అడ్డుకుంటే దెబ్బకు రాహుల్ గాంధీ సభ పెట్టుకోకుండా యాత్ర కొనసాగించకుండా పీచే మూడని వెనక్కి వెళ్ళిపోయాడట. ఎందుకు శ్రీరాముడి మీద అనుచితంగా దీనికి సంబంధించి శ్రీరామ సేనకు సంబంధించిన సంజయ్ పటేల్ మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, శ్రీరాముడి మీద, హిందూ దేవుళ్ళ మీద రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారని, శ్రీరాముని గౌరవించని వ్యక్తిని ఎందుకు గౌరవించాలి, గుడికి వెళ్ళడం వాళ్ళ ఎవరికి ఉపాధి దొరకదు అని యువతను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించిండు రాహుల్ గాంధీ. ఏ రాజకీయ పార్టీలతో తమకు సంబంధం లేదు, ఎవరికి మద్దతు జరపట్లేదు, కానీ అయోధ్యలో రాముడి స్థాపనకు కృషి చేసిన వాళ్లకు ఎప్పుడు మేము అండగా ఉంటాము అనే విషయం చెప్పిందట. రాముడితో నాకేంటి పని అనుకుంటే ఇదంతా రామరాజ్యం, రాముడితో పని లేనప్పుడు రామరాజ్యంలో నీకేం పని అని అక్కడ అడిగి వెనక్కి పంపేసిందట. చూసిండ్రా? ఇక్కడ చాలామంది కొంతమంది కామెంట్స్ పెట్టడానికి లేకపోతే ఫోన్లు చేసి టార్చర్ పెట్టడానికే ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, రాముడు పుట్టుకతో దేవుడు కాలేదు, నెత్తి మీద చేయి పెట్టంగానే వ్యాధులు నయమైపోతాయి,
లేకపోతే ఇంకేదో చేయంగానే కష్టాలు తొలగిపోతాయని రాములు ఏ రోజు చెప్పలేదు. రాముడు తను అవలంబించిన విధి విధానాలే రాముణ్ణి దేవుణ్ణి చేశాయి. దేవుడైనా సరే ధర్మబద్ధంగానే వెళ్ళాలి, దేవుడైనా సరే కర్మఫలాన్ని అనుభవించాల్సిందే, కష్టాలను జయించిన రోజే సుఖం విలువ తెలుస్తోంది, మొత్తం సుఖాలతోనే ఉంటే జీవితం విలువ తెలియదు, తండ్రికి గౌరవం ఇవ్వనివాడు, భార్యకు రక్షించుకోలేనివాడు వేస్ట్, ఆడవాళ్ళకు గౌరవం ఇవ్వనప్పుడు బంగారంతో బ్రతికినా కూడా మురిక్కాలో పక్కన బతికే ఒక పందితో సమానం. ఇలాంటివన్నీ రామరాజ్యం ద్వారా, రామాయణం ద్వారా ప్రజలందరూ తెలుసుకున్నారు. ఆయన అవలంబించిన విధానాలే రాముడు దేవుడు, రామరాజ్యం లాంటి ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు కావాలి అని కొనుక్కునేలాగా చేశారే కానీ రాముడు హిందువులకో, ముస్లింలకో, క్రిస్టియన్లకో, జైన్లకో, పార్షులకో, ఇంకొకరికో దేవుడు కాదు. రాముడు ఒక రాజు. ఆయన ఆదర్శంగా తీసుకొని రాజ్యాల పరిపాలన జరిగితే ఏ దేశమైనా సరే సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఆయన్ని కొలుస్తారు, ప్రతి చోట జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తారు. ఇక ఇంతకంటే కూడా అర్థం చేసుకొని మళ్ళీ కాల్స్ చేసి కామెంట్ చేసే వాళ్ళకు మళ్ళీ స్వాగతం చెప్తున్నా. ఇక మీ ఇష్టం. ఈ వార్తపై మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. మాకు కాదు, నిజంగా కూడా మన ఛానల్ ఇంకా డెవలప్ అయితే ఇంకా మంచి మంచి విషయాల్ని తొందరగా విత్ వీడియోస్ అన్నీ చూపించుకుంటూ కొంత టెక్నికల్ పరంగా, ఎంప్లాయీస్ పరంగా పెంచుకొని ఇంకా మంచి విషయాల్ని, ఇంకా ఎక్కువ వీడియోస్ని మీకు అందివ్వాలని ఉంది. కానీ అది నా ఒక్కదాని వల్ల అయ్యే పని కాదు. మీ అందరి సహకారం ఉంటే మాత్రం డెఫినెట్లీ 100% ఎఫర్ట్ పెట్టి చేస్తాను. జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది, 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మన ఛానల్కి కావాల్సిన వస్తువులన్నీ కూడా సమకూర్చుకోవచ్చు. అండ్ చాలామంది చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కొంతమంది అన్నలు ఎవరో తెలియదు నాకు 1 రూపీ కూడా ఇస్తారు. వాళ్ళందరికైతే నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అనంటే నేను చేస్తున్న పని మంచిది, ఆ అమ్మాయికి తోడు ఉండాలి అని మీరు చేసే ఆ చిన్న సహాయం కూడా నాకు చాలా స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇస్తుంది ఇంకా ముందుకెళ్ళాలని. అండ్ మన ఛానల్ 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది మీ అందరి ఆశీర్వాదం వల్ల. సో 1 lakh రీచ్ అవ్వడం కూడా మీ చేతుల్లోనే ఉంది. వీలైనంతగా ఈ వీడియోస్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నేను మీ ఇంటి ఆడపిల్లని, మన సంస్కృతిని, మన దేశానికి సంబంధించిన ప్రతి విషయాన్ని మీ మనసుకు నచ్చేలాగా, వాస్తవాలను కుండబద్దలు కొట్టేలాగా చెప్పాలి అనేది నా నైజం. నిజంగా నేను అలానే ఉన్నాను అనుకుంటే ఎప్పటిలాగా నన్ను ఆదరిస్తూనే ఉండండి.